విజయ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తమిళనాడులో విజయ్ రాజకీయ సంచలనం సృష్టించి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఒక ప్రశ్న వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తారా? జూనియర్కు రాజకీయాలు కొత్త కాదు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున రాష్ట్రం తిరిగి ప్రచారం చేశారు. తన తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే చివరి శ్వాస వరకు ఉంటానని ఒకప్పుడు ప్రకటించారు కూడా. కానీ ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరమయ్యారు. తెలుగుదేశం కార్యక్రమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. దీనికి కారణం ఏమిటి? లోకేష్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతాడనే భయంతో జూనియర్ను పక్కన పెట్టారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. కానీ దీనికి నిర్ధారిత ఆధారాలు లేవు. మరోవైపు అమిత్ షా కూడా గతంలో జూనియర్ ఎన్టీఆర్ను కలవడంతో బీజేపీ ఆయనను రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటోందా అనే చర్చ మొదలైంది. అయితే జూనియర్ మాత్రం ఇప్పటివరకు రాజకీయ ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇటీవల వచ్చిన రాజకీయ ప్రవేశ వార్తలను కూడా ఆయన కార్యాలయం ఖండించింది. కానీ ఒక విషయం మాత్రం నిజం. జూనియర్కు ఎన్టీఆర్ అనే బలమైన రాజకీయ వారసత్వం ఉంది. అద్భుతమైన వాగ్దాడి ఉంది. భారీ అభిమాన బలం ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా గుర్తింపు కూడా ఉంది. అయితే ఇవన్నీ ఎన్నికల్లో గెలవడానికి సరిపోతాయా? చిరంజీవి రాజకీయ ప్రయోగం మన ముందే ఉంది. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా స్థిరపడటానికి 10 ఏళ్లకు పైగా పోరాడాల్సి వచ్చింది. ఎందుకంటే సినిమాలో స్టార్ అయితే చాలు, రాజకీయాల్లో మాత్రం క్యాడర్ కావాలి, నాయకులు కావాలి, గ్రామస్థాయి నిర్మాణం కావాలి, ప్రజలతో సంవత్సరాల సంబంధం కావాలి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే మొదటి రోజే సంచలనం ఖాయం. కానీ ఎన్టీఆర్లా అధికారాన్ని సాధించగలడా? అది మాత్రం పూర్తిగా మరో ప్రశ్న. మరి జూనియర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీలోకా, బీజేపీ వైపా, లేక తన తాతలా సొంత పార్టీతోనా? అన్నింటికంటే ఆసక్తికరమైన ప్రశ్న, జూనియర్ నిజంగా రాజకీయాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలే మారిపోతాయా? మీ అభిప్రాయం కామెంట్ చెయ్యండి.